2024 పార్లమెంటు ఎన్నికల ముందు దేశమంతా పర్యటించి వేలాది మంది సామాన్య ప్రజలతో మాట్లాడిన రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఎప్పటి నుంచో ఒక మాట చెప్తున్నారు. భారతీయ ఓటర్లు నియంతృత్వానికి మద్దతు ఇవ్వరు అని. ఈ విషయం ఎమర్జెన్సీ తర్వాత రుజువైంది. మళ్ళీ తాజాగా 2024 ఎన్నికల్లో కూడా రుజువైంది. ప్రజలు ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తున్నారు. నియంతృత్వాన్ని, ఏకపక్ష ధోరణులను, ఒంటెత్తు పోగడలను వారు గౌరవించరు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించేటప్పుడు నాయకులు అందరి తప్పులను ఎంచుతారు, కానీ తాము చేసిన తప్పులను మాత్రం వారు గుర్తించరు. ఆత్మవిమర్శ చేసుకోరు. ఇది నరేంద్ర మోడీ విషయంలో అయినా, కె చంద్రశేఖరరావు గారి విషయంలోనైనా, జగన్మోహన్ రెడ్డి విషయంలోనైనా సమానంగా వర్తిస్తుంది. ఏకపక్ష ధోరణి ఉన్నవారు ప్రజలను మర్చిపోతారు. ప్రజలతో ఉన్న సాన్నిధ్యాన్ని దూరం చేసుకుంటారు. పైన పేర్కొన్న ముగ్గురు నాయకులు కూడా ఇదే సమస్యలను ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో కుదుపుకు గురయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చెలరేగిన హింసాకాండ, హత్యాకాండ, ఆస్తుల కబ్జా, విగ్రహాల ధ్వంసం ప్రజలను ఆందోళన గుర్తు చేస్తున్నాయి. నిజానికి రాష్ట్రాలలో నిజమైన అధికారం ప్రజలలోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ ఉంటుంది. చట్టసభలు జాతి భవిష్యత్తును నిర్ణయించలేవు. ప్రజలు, ప్రజా ఉద్యమాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రిపబ్లిక్స్ ఆర్ నెవర్ సేవ్డ్ ఇన్సైడ్ ది పార్లమెంట్, రిపబ్లిక్స్ ఆర్ సేవ్డ్ బై పీపుల్ ఇన్ ద స్ట్రీట్ అనేది ప్రపంచవ్యాప్తంగా రాజనీతిజ్ఞులందరూ చెప్పే మాట. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గిపోయాయని వైఎస్ఆర్సీపీ నాయకులు చింతించాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక, అసమర్థ విధానాల వల్ల ప్రజలను సమీకరించడం నిజానికి ఇప్పుడు తేలిక. ప్రజల్లో భయాన్ని చొప్పించడానికి కూటమి నాయకులు కుట్రపూరితంగా హెచ్చరిస్తున్నారు. చట్టాలను, పోలీస్ యంత్రాంగాన్ని ఇందుకు సాధనాలుగా మార్చి వ్యవస్థలను శాశ్వతంగా నాశనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న సన్నని తెరను తొలగించి వేశారు. పోలీసు స్టేషన్లను పార్టీ కార్యాలయాలుగా, అనుబంధ సంస్థలుగా మార్చి వేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ పని జరగాలంటే స్థానిక దేశం నాయకుడు కనుసన్నల్లో జరగాల్సిందే. తినిపించు పథకాన్ని అమలు చేయటం వల్ల అధికారులకు, పోలీసులకు ఏర్పాటు బాగానే ఉండేది. కానీ 2019-24 మధ్యకాలంలో పోలీసు స్టేషన్లకు, రెవెన్యూ సిబ్బందికి ఆదాయం బాగా పడిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలనా వ్యవస్థలో చేసిన సంస్కరణల వల్ల ఆమ్యామ్య సంస్కృతి ఆగిపోయింది. అంటే పూర్తిగా ఆగిపోయిందని నేను కూడా చెప్పడం లేదు. కోడి పందాలు, జూదాలు, అక్రమ సారా ఇలాంటివన్నీ కథలు నడిచేవి, కానీ చాటుమాటుగా జరిగేవి. అంత ముందు ఉన్నంత విశృంఖలత్వం ఉండేది కాదు. అందుకే తినిపించు పథకాన్ని తిరిగి తెచ్చుకోవడానికి 2024 ఎన్నికల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బంది, కూటమి అభ్యర్థులు విజయానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కృషి చేశారు. ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏర్పడే అరాచకానికి ఈ సిబ్బంది సహకరించారు. సామాన్య ప్రజల నుంచి ఆలోచన పరుల వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఇటువంటి అరాచక పరిస్థితి ఏర్పడలేదని వాపోతున్నారు. చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టిందని మహామంత్రి తిమ్మరసు కృష్ణదేవరాయల పతనం తర్వాత తిమ్మరసు సినిమాలో పాట ఉంటుంది. చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టిందని ప్రజలు వాపోతున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే వైఎస్ఆర్సీపీ, ఇతర సామాజిక సంస్థలు ప్రజాందోళన చేపట్టాల్సింది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్లారు. ఢిల్లీలో ప్రజాప్రతినిధులతో కలిసి ఆందోళన చేయనున్నారు. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని, స్ఫూర్తిని రక్షించుకోవాలి. తప్పకుండా రక్షించుకుంటారు. అందుకు రాజకీయ పార్టీలు, నాయకులు కేవలం ప్రేరక శక్తులుగా పనిచేయాలి.